కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు ఏ విధమైనటువంటి కుట్రలు చేశారు, ఎలాంటి బ్రేకులు పడ్డాయంటే ఏం చెప్తారు? శ్రీహరి అధికార పార్టీ వాళ్లతో అంటగాగుతున్న కొంతమందిగా అధికారులు మాత్రం చాలా పెద్ద ప్లాన్కే తెరలేపారు. కానీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 16వ తేదీ అంటే షెడ్యూల్ వచ్చే వరకు కూడా 6 పథకాలకి సీఎం జగన్ బటన్ నొక్కారు. ఈ బటన్ నొక్కిన పథకాలు 6 పథకాలకు సంబంధించి మొత్తం 14,164 కోట్ల రూపాయలు అంతే పెండింగ్లో ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ నిధుల మొత్తాన్ని కూడా పోలింగ్కు 2 రోజుల ముందు ఇవ్వాలి అని చెప్పి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఈ నెల 14వ తేదీ అంటే 13వ తేదీ పోలింగ్ తర్వాత 14వ తేదీ ఇవ్వండి అని చెప్పి స్పష్టం చేసింది. అలా కాకుండా ఇస్తే ప్రభుత్వ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసినట్టు అవుతుంది అని చెప్పి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, సమాన అవకాశాలు అందరికీ కల్పించినట్టు కాదు అని కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే రాత్రి 10 గంటల సమయంలో సింగిల్ జడ్జి ఈ రోజు వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అభయన్స్లో పెట్టి ఈ వెసులుబాటు కల్పించారు. అంటే రేపు ఎల్లుండి అవటాలెల్లుండి అంటే 3 రోజులు 11, 12, 13 ఈ 3 రోజులు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. ఈ రోజు వరకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు రెండింటినీ కూడా అభయన్స్లో పెడుతున్నామని చెప్పారు. వెంటనే అధికారులందరూ కూడా చాలా గంతేశారు. కొంతమంది అంటగాగుతున్న అధికారులు ఈ రోజు ఉదయానికల్లా డబ్బులు రెడీ చేసేయచ్చు, డబ్బులు వేసేయచ్చు అని భావించారు. కానీ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన 2 ఉత్తర్వులను మాత్రమే అభయన్స్లో పెట్టారు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉందో ఈ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ విషయాన్ని మర్చిపోయిన అధికారులు డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇంతలోనే న్యాయ నిపుణులు వచ్చి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది కాబట్టి మీరు మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము డబ్బులు ఇచ్చుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి మీరు లేఖ రాయాలి అని చెప్పారు. వెంటనే లేఖ రాశారు. లేఖ రాసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం మళ్ళీ లేఖ రాసింది. ఈ రోజే మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నిలదీసింది. దానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వమని కోరింది. ఈ లోపు నవతరం పార్టీ హైకోర్టులో అప్పీల్ వేసింది. డివిజనల్ బెంచ్లో అప్పీల్లో ఏం చెప్పారు, మేము ఈ డబ్బులు ఇవ్వకపోతే పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్ కాబట్టి నిధులు మురిగిపోతాయని చెప్పారు. మేము కేవలం 3 రోజులు మాత్రమే ఆగమన్నాం. అంటే 11, 12, 13 తేదీలు ఈ 3 రోజులు ఆగితే కరెక్ట్గా జనవరి నుంచి ఇప్పటి వరకు మే వరకు ఆగిన వాళ్ళు ఈ 3 రోజులు ఎందుకు ఆగలేకపోతున్నారు? ఈ రోజే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పోలింగుకు ముందు రోజు మీరు డబ్బులు ఇస్తే 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి ఓట్లు కొనుగోలు చేసినట్టు అవుతుంది. కాబట్టి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ దెబ్బతింటాయి. కాబట్టి మీరు అలా ఇవ్వడానికి వీల్లేదు. వన్స్ ఒక్కసారి ఎన్నికల కమిషన్ ప్రాసెస్ బిగిన్ అయింది అంటే, ఎలక్షన్ సినారియో బిగిన్ అయింది అంటే ఆ ప్రాసెస్లో కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటర్ఫీర్ కాకూడదు, జోక్యం చేసుకోకూడదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన పలు ఉత్తర్వుల్లోనూ తీర్పుల్లో ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫీర్ కాకూడదని వాదించారు. అదేవిధంగా నవతరం పార్టీ తరఫున కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది, 14,000 కోట్ల రూపాయలు అంటే ఏమనుకుంటున్నారు, ఇలా విడుదల చేస్తే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద మీరు స్టే ఇవ్వండి అన్న. అసలు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు శ్రీహరి ఈ రోజు సాయంత్రం 5 గంటలు వర్కింగ్ అవర్స్ 5 గంటల వరకు ఉంటాయి, 5 గంటలకు అయిపోతున్నాయి. అటువంటి రేపు ఎల్లుండి అవటాలెల్లుండి 3 రోజులు 11, 12, 13 తేదీల్లో వేయడానికి కాబట్టి 5 గంటల సమయం కూడా అవుతుంది. ఇంకోవైపు ఈసీకి కూడా వివరణ లేఖ ఇచ్చారు కాబట్టి ఈసీ దీనిపైన ఏమన్నా డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎలాంటి ఆదేశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది? ఏం జరగచ్చు? శ్రీహరి ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికి 3 ఉత్తర్వులు ఇచ్చింది. మొదటిది, రెండవది, మూడో ఉత్తర్వుల్లో కూడా మీరు ఈ ఒక్కరోజు ఆగితే మీకు వచ్చే నష్టం ఏంటి? పైగా మీరు జనవరిలో వేసి ఇప్పటిదాకా కూడా మీరు నిధులు విడుదల చేయకపోతే మీకు ఇప్పుడు 14,000 కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ప్రశ్నించింది. అందువలన ఈ ఎన్నికల కమిషన్ మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఈ 3 ఉత్తర్వులు ఇచ్చినాయో ఆ 3 ఉత్తర్వులకే కట్టుబడే అవకాశం ఉంది. అందువలన ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో స్టాండ్ స్టిల్ ఇప్పటి వరకు ఇచ్చిన ఉత్తర్వులు, ఈ రోజు మధ్యాహ్నం ఇచ్చిన 12 గంటలకు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఏబిఎన్లో మొదటిసారి ప్రసారం అయ్యాయో ఆ ఉత్తర్వులు ఇప్పటి వరకు కూడా స్టాండ్ స్టిల్, అవి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. వాటిని కాదు అని చెప్పి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు చేయడానికి వీల్లేదు అనేది ఆ ఉత్తర్వుల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే ఇప్పటి వరకు చుక్కెదురైంది. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించట్లేదు. సో అప్డేట్